అక్కడ ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజుకుందా? ఒకరేమో తనకు తెలియకుండా ఏ పనులు చేయొద్దని అధికారులకు హుకుం జారీ చేస్తే, మరొకరేమో పనుల కోసం ప్రపోజల్ పంపిస్తే రిజెక్ట్ చేస్తావా అంటూ అధికారికి నోటీస్ ఇప్పించారా? ఆ ఇద్దరు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు కావడంతో జిల్లాలో ఆధిపత్య పోరు కోసం సై అంటే సై అంటున్నారా? దాంతో జిల్లాలో పనిచేయాలంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారా? మరోవైపు ఇద్దరు నేతల మధ్య వర్గ పోరుతో ఆ జిల్లా అధికార పార్టీలో రచ్చ మొదలైందా? ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారిద్దరి మధ్య వైరానికి కారణం ఏంటి? నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరు నేతలకి అపార అనుభవం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆ ఇద్దరు నేతలకు కూడా పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. వారిలో ఒకరు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే, మరొకరు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీలు మారినా ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూ వస్తూనే ఉన్నాయి. తాజాగా జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు అంశం ఇప్పుడు ఇద్దరి మధ్య అగ్గిరాజేసింది. మరోవైపు కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో తమదే పై చెయ్యి ఉండాలని చూస్తున్నారు. దాంతో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికి సంబంధించిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యంతో గుత్తా అమిత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన అనుచరులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. దీంతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అమిత్ రెడ్డి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వర్గపోరు ప్రస్తుతం తారా స్థాయికి చేరిందట. నల్గొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు అంశం గుత్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య చిచ్చు రేపిందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా పనులను ప్రతిపాదించే హక్కు తనకు ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాదన. కానీ తనకు తెలియకుండా ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అధికారులకు కొత్త చికాకులు తెప్పిస్తోందట. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా తనకున్న అధికారంతో గత నెల 2వ వారంలో 3 కోట్ల రూపాయల అంచనాతో ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనులను ప్రతిపాదించారు. అందులో నల్గొండ నియోజకవర్గంలో 1,50,00,000, నకిరేకల్ నియోజకవర్గంలో 70 లక్షలకు, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాలలో 80 లక్షలకు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ త్రిపాఠి ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదం కోసం పంపించారు. దీంతో మంత్రి తుమ్మల ఆ ప్రతిపాదనలను వెంటనే ఆమోదం తెలిపారు. ఇక వెంటనే జిల్లా కలెక్టర్ త్రిపాఠి వాటి గ్రౌటింగ్ కోసం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ మంత్రి కోమటిరెడ్డి అనుచరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నాకు తెలియకుండా ప్రొసీడింగ్స్ ఎలా ఇస్తారని, వెంటనే వాటిని రద్దు చేయాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక జిల్లా కలెక్టర్ ఆ 3 కోట్ల ప్రతిపాదనలకు సంబంధించి జారీ చేసిన ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ మర్నాడే ఉత్తర్వులను ఇవ్వడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడు ఈ విషయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, తన ప్రతిపాదనల రద్దు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మండలి చైర్మన్ అసెంబ్లీ సెక్రటరీతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నోటీసులు జారీ చేయించారట. తను పంపించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనల రద్దు విషయమై స్వయంగా చైర్మన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలనేది ఆ నోటీసులో ఉన్న సారాంశమట. ఇక ఈ నోటీసు జారీ విషయమై కలెక్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సమాచారం ఇచ్చారట. దీనిపై అలర్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మలతో గుత్తాకు బుజ్జగించే ప్రయత్నం చేశారట. కానీ విషయంలో మండలి చైర్మన్ మాత్రం తగ్గేదే లేదని ముఖం మీదే తెగేసి చెప్పేశారట. అది కాక తన కుమారుడు అమిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తన అనుచరుల పట్ల కొంతకాలంగా మంత్రి కోమటిరెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు వ్యవహరిస్తున్న తీరుపైన కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా పాలిటిక్స్ మారిపోయాయని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో మాత్రం అధికారులు మాత్రం హడలిపోతున్నారట. మరోవైపు ఈ విషయం ఇంకెంత దూరంలో వెళ్తుందోనని అటు కార్యకర్తలు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.